హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నాము, నాగరం మున్సిపాలిటీ. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 195 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నట్లయితే నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్. దీని బ్యాక్ సైడ్ మనకి వెస్ట్ సౌత్ కార్నర్ లో ఉంటుంది. మీరు తొందరగా బుక్ చేసుకుంటే కార్నర్ హౌసెస్ కూడా ఉంటాయండి. ఒక సైడ్ మనకి 40 ఫీట్ రోడ్, ఇంకొక సైడ్ 30 ఫీట్ రోడ్. ఇక్కడైతే మనకి ఖాళీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మనకి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక మనం ప్రైస్ డీటెయిల్ చూసినట్లయితే స్టార్టింగ్ 70 lakhs నుంచి 96 lakhs వరకు ఉన్నాయండి. ఇవి ఫిక్స్ ప్రైజెస్ కావు, నెగోషియబుల్ అవుతాయి. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇంకొక మోడల్ హౌస్ చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి రాంపల్లి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మన కాలనీ బ్యాక్ సైడ్ రిక్కెల్ఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అన్నిటి కూడా మనకి చాలా దగ్గరలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చాలా మంది రాంపల్లిలో తక్కువ బడ్జెట్ లో ఉంటే చెప్పని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏరియాలో చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది. ఎందుకు తక్కువ బడ్జెట్ అంటున్నా అంటే, ఈ కాలనీ నుంచి బయటకు వెళ్తే మనకి 100 స్క్వేర్ యార్డ్స్ 75-80 lakhs చెప్తున్నారు. ఇక్కడ మనకి 150 అలాగే 167 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇక్కడ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను కొత్త నెంబర్ తీసుకున్నానని. ఈ నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి. చాలా మంది మీ పాత నెంబర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ కొత్త నెంబర్ మాత్రమే కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. మనకి ర్యాంప్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి గేట్ దిమ్మలు కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి బోర్ అండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ సంప్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్సింగ్ చూడండి, యూపీవీసీ ఫాల్సింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. చూడండి మనకి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చే ట్యాప్ వచ్చింది. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. కామన్ ఏరియా మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ కామన్ వాష్రూమ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. చుట్టూ కూడా అన్ని హౌసెస్ అవుతున్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో 195 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. మీకు ఒకవేళ ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయండి. ఒకసారి ఎలివేషన్ చూడండి. మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ తో చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రేమ్ తో సహా కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. చూడడానికి కూడా చాలా స్టాండర్డ్ కనిపిస్తుంది అండి. ఇంకా ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇదంతా హాల్. మనకి ఇది ఈస్ట్ సైడ్, ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారండి. మనకి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. హాల్ అయితే టీవీ పాయింట్ ఇచ్చారు. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. చూడండి చిన్న చిన్న సెల్ఫ్స్ తోటి మనకి డిజైన్ చేశారు. హాల్ లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇంకా ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మనకి పార్టిషన్ తో డిజైన్ చేశారు. కలర్స్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్. సో డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూడండి మనకి ఇక్కడ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ పూజ రూమ్. చూడండి పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. 2 members అయితే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. 4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం వాష్రూమ్ వెళ్ళడానికి ఇంకో డోర్ ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్. మనకి కామన్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది.
టైల్స్ తో రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇందులో కూడా మనకి యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి సపరేట్ కవర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి. మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ట్యాప్స్ అవి కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. చూడండి మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ తో డిజైన్ చేశారండి. మనకి ఇందులో కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేసిందండి. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. మనకి పైన లో రూఫ్ ఇచ్చారండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. మనకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయండి. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి స్టెప్స్ కి అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి స్టెప్స్ హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ రేకులతో ఇచ్చారు. మనకి వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి, అందరు లివింగ్ ఉంటున్నారు. చూడండి కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ అండి. మీరు ఆల్రెడీ డ్రోన్ షాట్ లో చూసే ఉంటారు. కాల్ అయితే చాలా బాగుంటుంది. మనకి టెర్రస్ పైన వాషర్ ఇచ్చారండి. చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ వస్తుందండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాము, అలాగే చుట్టూ ఏరియా కూడా చూపించాను కదా. చాలా మంది హౌసెస్ చూపిస్తున్నారు, చుట్టూ సరౌండింగ్ చూపేట్లని అడుగుతున్నారు. ఇప్పుడు చుట్టూ కాలనీ కూడా చూపించాను. కాలనీ కూడా చాలా బాగుంది. రాంపల్లి అనగానే చాలా మంది నాగరం క్రాస్ రోడ్ అలాగే ఆర్ఎల్ నగర్ అంటున్నారు. అక్కడ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ కి 80 lakhs వరకు ఉన్నాయి. ఇక్కడైతే మనకి 150, 167 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. కాబట్టి మీకు తక్కువ బడ్జెట్ లో చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చూపిస్తున్నామండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఇప్పుడైతే మీకు హౌస్ చూపించాను. స్టార్టింగ్ లోనే ప్రైస్ డీటెయిల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మనకి స్టార్టింగ్ 70 lakhs నుంచి 1 CR వరకు ఉన్నాయండి. మీకు ఎంత ప్రైస్ లో కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీరు కాల్ చేస్తే వాళ్ళు సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ప్లీజ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, చాలా మంది నా పాత నెంబర్ కి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నారు. అది పనిచేయడం లేదండి. కాబట్టి కొత్త నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.